గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళందరి కోసము మేము ఈ ఛానల్ కొత్తగా క్రియేట్ చేశాము. మాకు 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్ రన్నింగ్ అన్ ఇన్స్టిట్యూట్. సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ ఓన్లీ పైసలు ఉంటేనే క్రాక్ చేస్తామని లేదు. మీరు ఇంట్లో ఉండే ఫోన్తో కూడా మీరు ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. అలాగే మీకు నేను చెప్పిన టైం టేబుల్ డైలీ మీరు చదివితేనే యూ విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. సో మోటివేషన్ ఓన్లీ విల్ టేక్ యూ టు సమ్ లెవెల్. కానీ మీరు కన్సిస్టెంట్లీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే 1 year మీరు అంతా కూర్చుని కన్సిస్టెంట్గా ప్రతి ఒక్కటి చేసి దాని తర్వాత మీకు టైం ఉంటే వేరే థింగ్స్ చేసుకోవాలి. ఏపీ తెలంగాణలో గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళందరి కోసము మేము ఈ ఛానల్ కొత్తగా క్రియేట్ చేశాము. మాకు 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్ రన్నింగ్ అన్ ఇన్స్టిట్యూట్. అండ్ మేము ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ హెల్ప్ చేద్దామని ఈ ఛానల్ క్రియేట్ చేశాము. సో ఈ యూట్యూబ్ ఛానల్లో టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ అసలు ఈ గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే నేను పర్సనలీ చాలా మంది స్టూడెంట్స్ని చూస్తూ ఉంటాను. గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఎగ్జామ్స్ క్రాక్ చేసేవాళ్ళు అండ్ ఎవరైతే క్రాక్ చేయరో వాళ్ళకి ఉండే డిఫరెన్స్ ఈ ఫ్యూ పాయింట్స్. సో ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి. మీకు ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్ గురించి అయినా కానీ ఆర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ గురించి అయినా కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి, ప్రిపరేషన్ టిప్స్, స్ట్రాటజీస్ అవన్నీ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మీకు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఆర్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ మీకు కావాల్సింది ఏంటంటే ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్. ఈ టైం టేబుల్లో ఏంటంటే మీకు డైలీ స్కెడ్యూల్ అనేది ఫిక్స్డ్ ఉండాలి. గవర్నమెంట్ జాబ్స్లో మీకు ఉండేది ఏంటంటే ఫస్ట్ జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే మీకు పాలిటీ, ఎకనామిక్స్ అవన్నీ కూడా నేర్చుకోవాలి. ఐఎమ్ కాలింగ్ ఇట్ జనరల్ అవేర్నెస్. దీనికి మీరు డైలీ ఒక 2 hours ఆఫ్ టైం బేర్ మినిమం స్పెండ్ చేయాలి త్రూ న్యూస్ పేపర్స్, త్రూ బుక్స్, త్రూ అదర్ ప్లాట్ఫామ్స్. మీరు డైలీ 2 hours ఆఫ్ టైమ్ షుడ్ బి ఫర్ జనరల్ అవేర్నెస్. దెన్ 1 hour ఫర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి మీకు క్వాంట్ సెక్షన్ ఉంటుంది ఆర్ మ్యాథ్స్ సెక్షన్. సో దాన్ని క్వాంటిటేటివ్ అబిలిటీ అంటాను. సో 1 hour డైలీ మీరు దాని మీద టైం స్పెండ్ చేయాలి. అండ్ అగైన్ 2 hours యూ హ్యావ్ టు స్పెండ్ ఫర్ వర్బల్ సెక్షన్ ఆర్ ఇంగ్లీష్ సెక్షన్ అంటారు. నేను ఎందుకు 2 hours వర్బల్ అంటున్నాను? బికాస్ మన తెలుగు స్టూడెంట్స్ అందరికీ వర్బల్ ఈజ్ ది మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్. మీకు వర్బల్ కోసం కూడా వండర్ఫుల్ మ్యామ్ హూస్ ఎక్స్పీరియన్స్ 20+ years మేము తీసుకొస్తున్నాము మీ ముందర షార్ట్లీ. సో వర్బల్కి కూడా మీరు ఒక 2 hours ఆఫ్ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. దెన్ 1 hour ఆఫ్ టైం అగైన్ ఫర్ లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అగైన్ మీకు ఒక 1 hour టైం ఫర్ రివ్యూ డైలీ. 1 hour రివ్యూ అంటే ఏంటంటే ఇవన్నీ సెక్షన్స్తో పాటు ఒక 1 hour మీరు ఎలా నేర్చుకున్నారు, ఏ టాపిక్స్ మిస్ అయ్యారు, ఏమేమి నేర్చుకున్నారు, కంప్లీట్ అనాలిసిస్ అనేది చేయాల్సి వస్తుంది. ఇది మీరు స్ప్రెడ్ అవుట్ చేసుకోవాలి. సో కంప్లీట్ టైం 2, 4, 6, 7 hours ఆఫ్ టైం బేర్ మినిమం ప్రిపరేషన్ ఈజ్ రిక్వైర్డ్. దీనికోసము చాలా మంది చెప్పొచ్చు, సార్ మా దగ్గర కోచింగ్కి డబ్బులు లేవు. అవసరం లేదు, యూట్యూబ్లో మీరు నేర్చుకోవచ్చు. ఆర్ చాలా తక్కువ ప్రైస్ పాయింట్కి కూడా మీకు కంప్లీట్ ప్యాక్ అనేది కూడా వస్తుంది. సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ ఓన్లీ పైసలు ఉంటేనే క్రాక్ చేస్తామని లేదు. మీరు ఇంట్లో ఉండే ఫోన్తో కూడా మీరు ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. ఓన్లీ ఎఫర్ట్ చేయగలిగితే వచ్చి చదువుకోండి. దెన్ నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ కన్సిస్టెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ మోటివేషన్. మీరు ఇప్పుడు ఇలాంటి వీడియో చూస్తున్నారు, వీడియో చూడంగానే చాలా బాగా అనిపిస్తుంది మీకు, కానీ తర్వాత మీరు యాక్షన్ తీసుకోకపోతే ఇలాంటి వీడియోస్ చూస్తూ చూస్తూ అది ఒక లూప్లో వెళ్ళిపోతారనమాట. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు బి కన్సిస్టెంట్. మీరు ఏం చేయాలంటే ముందర రోజు ఏమైంది, రైట్, ఫ్యూచర్లో ఏమవ్వబోతుంది, మీరు ఏం చేస్తున్నారు, అవన్నీ ఆలోచనలు పక్కన పెట్టి మీరు ఒక స్కెడ్యూల్లా వేసుకోవాలి. నాకు తెలుసు మీలో చాలా మంది కూడా మూవీస్ చూస్తుంటారు, రెగ్యులర్గా జిమ్కి వెళ్తూ ఉంటారు. సో మనకి ఏం వచ్చినా కానీ మనం మూవీకి అయితే అది మిస్ అవ్వం. ఫస్ట్ షో టాప్ యాక్టర్ ఉన్నాడంటే మిస్ అవ్వం. అలాగే మీకు నేను చెప్పిన టైం టేబుల్ డైలీ మీరు చదివితేనే యూ విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. సో మోటివేషన్ ఓన్లీ విల్ టేక్ యూ టు సమ్ లెవెల్. కానీ మీరు కన్సిస్టెంట్లీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే 1 year మీరు అంతా కూర్చుని
కన్సిస్టెంట్గా ప్రతి ఒక్కటి చేసి దాని తర్వాత మీకు టైం ఉంటే వేరే థింగ్స్ చేసుకోవాలి. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది ఓపెన్గా దీని గురించి మాట్లాడరు, మినిమైజింగ్ డిస్ట్రాక్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. నేను చెప్తున్నాను, నేను పర్సనలీ అబ్జర్వ్ చేశాను, సెన్సిటివ్ టాపిక్ ఇది. ఫోన్ ఎడిక్షన్ అవ్వనివ్వండి, ఫోన్ ఎడిక్షన్ స్టిల్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీరంతా యంగ్ పీపుల్, ఆబ్వియస్లీ యూ విల్ అట్రాక్ట్ పీపుల్ ఫ్రమ్ ఆపోజిట్ జెండర్. కానీ ఈ టైంలో మీరు రిలేషన్షిప్లో పడిన, అన్స్టేబుల్ రిలేషన్షిప్ ఉంటే మీకు ఎగ్జామ్ అనేది క్రాక్ చేయలేరు. సో ఆ డిస్ట్రాక్షన్ ఉన్నా కానీ మీరు ఒకవేళ రిలేషన్షిప్లో ఉంటే క్లియర్లీ మీ పార్ట్నర్కి చెప్పండి దట్ నెక్స్ట్ 1 year నేను కష్టపడాలి, డిస్టర్బ్ చేయొద్దు. ఒకవేళ అది ఫిట్ అవ్వకపోతే బ్రేకప్ చేసుకోండి అండ్ ఎగ్జామ్కి చదవండి. ఎందుకంటే దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇయర్ ఇన్ ఆల్ ఆఫ్ యువర్ లైఫ్. ఇది నేను యాజ్ ఎ మెంటర్గా, యాజ్ ఎ ఫ్రెండ్గా, యాజ్ అన్ ఎల్డర్ బ్రదర్ ఆర్ యంగర్ బ్రదర్ లాగా చెప్తున్నాను. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, ఈ టైంలో మనకి ఫోన్ డైవర్షన్స్ కానివ్వండి, అవుట్ సైడ్ డైవర్షన్స్ అవ్వనివ్వండి, రిలేషన్షిప్ ఇష్యూస్ అవ్వనివ్వండి ఉండకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యామిలీ. మీరు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నారంటే డైలీ 7 hours ఆఫ్ టైం స్పెండ్ చేయడం జోక్ కాదు. ఇట్స్ నాట్ ఈజీ. సో మీ ఫ్యామిలీకి కూడా క్లియర్లీ చెప్పాలి. యువర్ ఫ్యామిలీ షుడ్ ఆల్సో బీ ఆన్ బోర్డ్ విత్ దిస్. మీ ఫ్యామిలీ ఏం ఇష్యూస్ ఉన్నా కానీ, అఫ్ కోర్స్ ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉంటే యూ హ్యావ్ టు డూ దట్ డ్యూటీ. కానీ అగైన్ ట్రై టు డూ దట్ డ్యూటీ అవుట్ సైడ్ దీస్ 7 hours. మీకు 24 hours 7 hours ప్రిపరేషన్ మీద అసలు డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి. దట్ ఈస్ మై దిస్ థింగ్. సో ఆల్ డైవర్షన్స్ యూ నీడ్ టు మినిమైజ్. అండ్ దెన్ సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రివ్యూ. అంటే ఏంటంటే డైలీ మిమ్మల్ని ఎవరు వచ్చి మోటివేట్ చేయరమ్మా, మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాలి. డైలీ నేను ఈ ఎగ్జామ్ని క్రాక్ చేస్తాను, నేను ఆఫీసర్ అవుతాను, నేను ఈ జాబ్ కొడతాను అనే నమ్మకము డైలీ మీకు చెప్పుకుంటూ ఉండాలి. మీరు క్రికెటర్స్ వాళ్ళందరూ చూస్తారు, వాళ్ళందరూ కూడా చేసేది ఇదే. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. అగైన్ చదవకుండా, ప్రాక్టీస్ చేయకుండా అనుకుంటే రాదు. ఇదన్నీ చేసి కూడా డైలీ యూ హ్యావ్ టు బి కాన్ఫిడెంట్. బయట ఏమైతుందో యూ షుడ్ నో హౌ టు కట్ ఆఫ్ ది నాయిస్. అండ్ ఫైనలీ టెస్ట్స్ అనేవి రాయాలి. సో మీరు ఈ ప్రిపరేషన్ అంతా చేసి కూడా చాలా మంది నేను అబ్జర్వ్ చేస్తాను టెస్ట్స్ అనేవి రాయరు. సో మీరు ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్కి రాస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్కి గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, గ్రూప్ ఎగ్జామ్స్ మాక్ టెస్ట్ రాయడం ఇంపార్టెంట్. మీరు లెట్ అస్ సే బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ రాస్తున్నారు, తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. సో ఇలా మీరు చేశారంటే యూ విల్ బీ ఇన్ అన్ ఎక్సలెంట్ పొజిషన్ టు క్రాక్ ఇట్. సో ఈ వీడియో అందరితో షేర్ చేయండి. మాది కొత్త ఛానల్, మీకోసం వాట్సాప్ కమ్యూనిటీ కూడా క్రియేట్ చేసాము. మేము రెగ్యులర్ అప్డేట్స్ అన్ని పోస్ట్ చేస్తున్నాము. కింద ఆ వాట్సాప్ కమ్యూనిటీ జాయిన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.